హాయ్! నేను మీ ఓకే. బుజ్జి. ఎపిసోడ్ 20 చూసేద్దాం రండి 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌లో'. బావగారు ఎన్ని రోజులు క్యాంప్ అక్కా? ఆయన లాస్ట్ వీక్ కెనడా వెళ్ళాడ్రా. అక్కడి నుంచి ఇంకో 2 దేశాలు వెళ్ళి ఇంకో 2 వారాల తర్వాత వస్తారు. మరి నాన్నగారు వాళ్లకు మీ విషయం తెలుసా? అంది శశి అనుమానంగా. జాతకాలు పంపడం వాళ్ళ నాన్నగారు అంతా సరిపోయిందిరా కానీ ఒక చిన్న అంశం కుదరలేదు. మీ జాతకాల మధ్య అని అతనికి చెప్పడం అంతా వివరించాడు అక్కకి. అబ్బా! నువ్వెక్కడి వాడివిరా! నువ్వు విజితని అంతగా ప్రేమించితే ఇక్కడే జాతకాలు సెట్ చేసి నాన్నగారికి పంపాలి. నేను అన్నయ్య అలానే చేశాము అంది. నాన్నగారు 100కు 100 సరిపోవాలంటారు. అలా చూస్తే నీకు ఈ జన్మలో పెళ్లి కాదు. అసలు ప్రేమ పెళ్లిళ్లకు జాతకాలు ఎవరూ చూడరు అని చెప్పింది శశిరేఖ. అలా ఎలానే జాతకాలు కుదర్చడం అన్నాడు అర్థం కాక. అసలు నా జాతకం నాకు తెలీదు అన్నాడు. మరి నాకు చెప్పొచ్చు కదా! నా దగ్గర నీ జాతకం కూడా ఉంది. ఇక్కడే కంప్యూటర్లో మీ ఇద్దరి జాతకాలు చెక్ చేసి టాలీ చేసి నాన్నగారికి పంపితే సరిపోయేది. ఒకటి చెప్పు నాన్నగారికి పంపిన జాతకంలో విజిత పేరు రాసి పంపావా అని అడిగింది. లేదక్కా. డేట్, టైం, ప్లేస్ మాత్రమే పంపాను. అది ఎవరిదో రాయడం మర్చిపోయాను. బతికించావురా బాబు. నేను ఒక పని చేస్తాను. విజిత జాతకం డీటెయిల్స్ నాకు పంపు. నేను ఇక్కడ కంప్యూటర్లో మీ ఇద్దరివి టాలీ చేసి నాన్నగారికి నేను నా తరపున కొత్త సంబంధం అని పంపుతాను. అప్పుడు ఓకే అవుతుంది అని చెప్పింది శశిరేఖ. అబ్బా! ఏం ఐడియా చెప్పావే అక్కా! అయితే నువ్వే పూనుకొని మా ఇద్దరి పెళ్లి చేయించాలి అన్నాడు. పాపం ఈ అమ్మాయి 9వ తరగతి నుంచి వెయిట్ చేస్తోంది. పిచ్చి పిల్ల అన్నాడు. ఆ బాధ్యత నాకొదిలేయ్‌రా. నేను నాన్నగారికి తగ్గట్లు జాతకాలు పంపిస్తాను. ఆయన ఓకే చేసేట్లు చేసే పూచీ నాది. కాకుంటే విజిత డాడీ ఒప్పుకుంటారా అన్నది మీరు చూసుకోవాలి అన్నాడు. అది మేడం చూసుకుంటారు అన్నాడు విజిత వైపు చూపిస్తూ. ఏమ్మా విజిత వీడితో పెళ్ళికి మీ డాడీ ఒప్పుకుంటారా అని సందేహంగా అడిగింది శశిరేఖ. ఒప్పుకుంటారండి అంది కాన్ఫిడెన్స్‌గా. అసలు ఈ రోబో ఎలా నచ్చాడు నీకు? ఆశ్చర్యంగా అడిగింది శశిరేఖ. ఏమోనండి నా ఫస్ట్ క్రష్ నీల్ అంది. అతన్నే ఫాలో అవుతున్నాను నేను. ఈ కాలంలో విజిత లాంటి అమ్మాయిలు కూడా ఉన్నారా అని మనసులో అనుకుని విజిత దగ్గరకొచ్చి గాడ్ బ్లెస్ యూరా విజ్జీ అని నుదుటి మీద ముద్దు పెట్టింది శశిరేఖ. నువ్వు ఎంత లక్కీనో నేను చెప్పలేనురా బుజ్జీ అంది నీల్‌తో నా పెళ్లయితే నేనే అదృష్టవంతురాలినండి అంది విజిత. వెరీ నైస్. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇక భోజనాలకు లేవండి అంది శశిరేఖ. మేనల్లులిద్దర్నీ చెరోవైపు ఎత్తుకుని డైనింగ్‌కి తీసుకువెళ్ళాడు వినీల్. ఇద్దరూ చెరోవైపు మామయ్యకు ముద్దులు పెడుతున్నారు. బుజ్జిగాడు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బుడిగలిద్దరికీ ఆన్‌లైన్‌లో వీడియో క్లాసులు తీసుకుంటున్నాడు. ఇదిగో వీళ్ళు వీళ్ళు కూడా వీడి మాదిరిగా తయారవుతున్నారు. పుస్తకాల పురుగుల్లా అంటూ నవ్వుతూ చెప్తోంది శశిరేఖ. ఒరేయ్ నీకిష్టమైనవన్నీ చేశాను. వంటావిడను పక్కన పెట్టి అన్నీ నేనే స్వయంగా నీకోసం వండాను అని చెప్పింది. థాంక్స్ అక్కా. విజ్జీ మా అక్క నాకు రెండో అమ్మ. నా విషయాలన్నీ మా అక్కతోనే షేర్ చేసుకునేవాడిని చిన్నప్పట్నుంచి. తను చదువును కూడా ఒక్కోసారి పక్కన పెట్టి నా చదువుపై దృష్టి పెట్టి నా సందేహాలు తీర్చేది. మై స్వీట్ మదర్ అన్నాడు శశిరేఖ వైపు ఆరాధనగా చూస్తూ. బుజ్జిగాడు నాకు మొదటి కొడుకు. ఇదిగో ఈ బుడుగులిద్దరూ వాడి తర్వాతే అంది శశిరేఖ. అయితే మీరు నాకు అత్తగారన్నమాట. అందమైన అత్తగారు అంది విజిత నవ్వుతూ. ఐటెమ్స్ చాలా డెలీషియస్‌గా ఉన్నాయండి అంది విజిత మెచ్చుకుంటూ. థాంక్స్ విజ్జీ. ఇంకేంటి నీ కబుర్లు? నువ్వు చదివింది భీమవరం కదా! అని కొందరి పేర్లు చెప్తుంటే అవును వాళ్ళు తెలుసు అంటోంది విజిత. మా అమ్మగారు మీకు బంధువని చెప్పింది. మీ అమ్మగారు పేరు మాధవి. ఆవిడ ఇంటి పేరు అవి చెప్పింది విజిత. ఓహ్! మాధవి అత్తా! నాకు బాగా తెలుసు. చాలా సార్లు ఫంక్షన్‌లో కూడా కలిసాము. మా నాన్నకు కజిన్ అవుతుంది. అరె! మనం విచిత్రంగా భలే కలిసాము. ఒరేయ్ బుజ్జీ మాధవి అత్తయ్య అని ఆవిడ గురించి కబుర్లు చెప్పింది వినీల్‌కి. మా వాడు చిన్నప్పుడు ఎక్కడికి వచ్చేవాడు కాదు విజ్జీ. ఇంట్లో పుస్తకాలు ముందేసుకొని కూర్చునేవాడు. నేను మమ్మీ ఫంక్షన్స్‌కి వెళ్తుండేవాళ్ళం. అందుకే మాకు పరిచయాలు ఎక్కువ. మీ నాన్నగారు పేరు కూడా చాలా సార్లు విన్నాను. మీ తాతయ్య గారి పేరుతో ఒక స్కూల్ కూడా కట్టించారు. భీమవరం సగం పైనే తెలుసు మాకు అంది శశిరేఖ నవ్వుతూ. ఇంటర్మీడియేట్ తర్వాత ఎంసెట్‌లో 10థ్ ర్యాంక్ వచ్చింది. నా ర్యాంకుకి ఇన్స్పిరేషన్ మీ బుజ్జిగాడే. అతన్ని చూసే నాకు చదువు మీద విపరీతమైన శ్రద్ధ పెరిగింది. మా డాడీ కూడా ఆశ్చర్యపోయేవాడు. ఏంటమ్మా ఈ చదువు, ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పేవాడు. అందుకే నీల్ అంటే నాకు ఇష్టం. ప్రతిదీ పట్టుదలగా చేస్తాడు. ఇక ఎంబీబీఎస్ హైదరాబాద్‌లో చేశాను. నాన్నగారు కూడా ఆ సమయంలోనే హైదరాబాద్‌లో ఇండస్ట్రీస్ పెట్టారు. నేను ఎక్కడ ఉన్నా మీ బుజ్జిగాడిని కనిపెడుతూ ఉండేదాన్ని. చివరకు అమెరికాలో ఎంఎస్ చేసేటప్పుడు కూడా అంది విజిత నవ్వుతూ. ఓహ్! బాగుంది నీ లవ్ స్టోరీ. నీకు బాగా ఓపిక ఎక్కువ బుజ్జీ. అవును. ఇందాకటి నుంచి అడుగుదామనుకుంటున్నా. ఏంటి నీ జడ అలా వేసుకున్నావు అంది శశిరేఖ. అప్పుడు జడ ముందుకు వేసుకొని
చూసుకుంది విజిత. అవును. చిన్న పిల్లలు వేసినట్లుంది. అప్పుడు గుర్తొచ్చింది. పొద్దున నీళ్ళు వేశాడు తన జడ. ఇది తొందరలో వేసుకున్నాను శశి అంది తడబడుతూ. అర్థమయ్యిందిలే మా బుజ్జిగాడు మార్క్ కనిపిస్తోంది నీ జడలో అంది శశి నవ్వుతూ. అక్కడే ఉన్న పిల్లలు ఆల్రెడీ ఒక చెవి ఇటు వేసి ఉంచారు. మమ్మీ, ఆంటీ ఏం మాట్లాడుకుంటున్నారా అని. వాళ్ళకు మంచి మసాలా న్యూస్ దొరికింది. ఏంటి మామయ్య, నువ్వు ఆంటీకి జడ వేశావా అంటూ వీళ్ళని ఆట పట్టించడం మొదలుపెట్టారు. ఏరా, జడ వేయడమేనా, ఇంకేమన్నా ముందుకు వెళ్ళావా అంది శశి. అబ్బే అదేం లేదక్క, అతను చెయ్యి నొప్పి అంటేను హెల్ప్ చేశాను అంతే అంతే అన్నాడు వినిల్. అమ్మో, అసలు సంగతి తెలిస్తే కొంపలు అంటుకుపోతాయి అనుకున్నాడు మనసులో. అన్నీ గమనిస్తూ నవ్వుకుంటోంది విజిత. పర్వాలేదురా, మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. అవును గాని విజ్జి, ఆటలు పాటలు మ్యూజిక్ ఏమన్నా హాబీస్ ఉన్నాయా నీకు అంది. క్లాసికల్ నేర్చుకున్నాను, లైట్ మ్యూజిక్ పాడగలను, నా ఫేవరెట్ గేమ్ అంది విజిత. హో నైస్, నా కోసం ఒక్క పాట పాడు అంది. త్యాగరాజ కృతి సామజవరగమన పూర్తిగా చాలా హృద్యంగా పాడింది. అందరూ అలానే వింటూ ఉండిపోయారు. చాలా బాగుంది నీ వాయిస్ విజ్జి, చాలా బాగా పాడావు అంది శశి. వినిల్ పిల్లలు క్లాప్స్ కొట్టారు హుర్రే అంటూ. విజ్జి మా అక్క రచయిత, తెలుగులో రచనలు చేస్తుంటుంది అన్నాడు వినిల్. ఓ వెరీ నైస్, నాకు తెలుగు రచనలు చదవడం చాలా ఇష్టం అని కొంతమంది రచయిత్రుల పేర్లు చెప్పింది. అంత పెద్ద రచయిత్రిని కాదు విజ్జి. మాతృభాష మీదున్న మమకారం కొద్దీ అప్పుడప్పుడు రాయాలనిపిస్తుంది. అందులోనూ వీటి కోసం ఈ మధ్య చాలా వెబ్‌సైట్స్, యాప్స్ వచ్చాయి. చక్కగా ఆన్‌లైన్‌లో రాయొచ్చు. తీరిక దొరికినప్పుడు, ఇదిగో ఈ బుడుగులు నిద్రపోయినప్పుడు, కాస్త సమయం దొరికినప్పుడు అప్పుడప్పుడు కొన్ని కవితలు, కథలు రాస్తుంటాను. ఇవి కేవలం నా తృప్తి కోసం అంది శశిరేఖ. అక్కా, ఈ మధ్య సీరియల్‌లో ఏదో మొదలుపెట్టినట్టున్నావ్, ఎలా ఉంది అన్నాడు వినిల్ ఉత్సాహంగా. ఏదో రాస్తున్నాన్రా, పాఠకులకు నచ్చాలిగా. నేనేమీ అంత గొప్ప రచయిత్రిని కాదు. ఏదో వానాకాలం రాతలు నావి. కొందరికి నచ్చుతుంది, చాలా మందికి నచ్చదు. నచ్చని వాళ్ళు కొందరు కామ్‌గా ఉంటారు. కొందరు మొహం మీదే అబ్బే ఏం బాగాలేదని విమర్శ చేస్తారు. అంతటితో ఊరుకోరు. రేటింగ్ 5కి 1 ఇచ్చి చూసుకో మా తడాఖా అంటారు. దాంతో ఏముంది, రేటింగ్ సరాసరి కిందకు జారుతుంది. తమాషా ఏంటంటే తెలుగు తెలియని పరభాషా పాఠకులు కూడా పని కట్టుకొని ప్రతి ఎపిసోడ్‌కి ఒకటి చొప్పున వేస్తారు. అందుకనే నేను అవేమీ పట్టించుకోను. నాకు తోచినది రాస్తాను. చదవడం చాలా ఈజీనే. రాయడం అంటే చాలా కష్టం. దానికి ఎంతో ఓపిక, సమయం కావాలి. మంచి కథ ఎన్నుకోవాలి. పాత్రలను సృష్టించాలి. ఒక చక్కటి టైటిల్ పెట్టాలి. ఇలా ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి. సినిమాలానే ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టర్ కాలేదు. కొన్ని హిట్ అవుతాయి. అఫ్‌కోర్స్ చాలా ఫట్ అవుతాయి. అబ్బా! నీ రచనా వ్యాసంగంలో చాలా అద్భుతంగా ఉందక్కా. ఇంత కష్టమని ఊహించలేదు సుమా. నిజమే. నువ్వన్నట్లు రాయడం చాలా టఫ్ జాబ్ అన్నాడు. రాయగలగడం ఓ వరమైతే ఆసక్తిగా చదివించగలగడం ఓ భోగం అన్నాడు వినిల్. అక్కా, ఎలా ఉందే ఈ క్యాప్షన్ అన్నాడు నవ్వుతూ. ఓహ్, నీకు కూడా మంచి కొటేషన్స్ వస్తున్నాయిరా. నువ్వు కూడా రాస్తావేంటి అంది నవ్వుతూ శశి. అమ్మో వద్దక్కా, ఇప్పుడు నాకున్న పనులు చాలు. అస్సలు టైం లేదు అన్నాడు భయపడుతూ. ఇప్పుడు బుజ్జిగాడి లిస్టులో విజ్జి కూడా చేరిందిగా మరి అంది శశి నవ్వుతూ. విజిత, వినిల్ ఫ్రెషప్ అయ్యి ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరారు. విజిత బొట్టు పెట్టి చీర, పండు తాంబూలం ఇచ్చింది. విజిత శశి కాళ్ళకు దండం పెట్టింది. ఒరేయ్ బుజ్జీ, నువ్వు కూడా విజ్జితో కలిసి దండం పెట్టు. ఇద్దరినీ కలిపి ఆశీర్వదిస్తా అంటూ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఇద్దరినీ దీవించింది శశి. థాంక్స్ శశి అంది విజిత. మీ జాతకాలు కుదిరేట్లు చేసే బాధ్యత నాది. ఇక్కడ నేను నా దగ్గర కంప్యూటర్‌లో ఒక మారు చెక్ చేసుకొని రేపు సాయంత్రానికల్లా నాన్నగారికి పంపుతాను వాట్సాప్‌లో. ఇక మీ ప్రయత్నం మీది అంది శశి. థాంక్స్ అక్కా అన్నాడు వినిల్. అందరికీ బాయ్ చెప్పి ఇద్దరూ కారులో బయలుదేరారు. వచ్చేటప్పుడు వచ్చేప్పుడు ఫ్లైట్‌లో అవార్డు తాలూకు ఫోటోస్ అండ్ వీడియోస్ వెబ్‌సైట్ లింక్ ఫ్లైట్ ఎయిర్ హోస్టెస్ ఇద్దరి మెయిల్‌కి పంపించింది. అది ఓపెన్ చేస్తే చాలా ఫోటోస్, వీడియోస్ ఉన్నాయి. అమ్మో, ఇవన్నీ సోషల్ మీడియాలో కానీ, పబ్లిష్ కానీ అయితే కొంపలు అంటుకుపోతాయి చూడు విజ్జి. ఒక్క చిన్న పొరపాటు వల్ల ఎంత పని జరిగిందో అన్నాడు వినిల్. లీవ్ ఇట్ నీల్, అయిపోయింది కదా. ఇవి ఎక్కడా మీడియాలో రాకుంటే చాలు అంది. ఎందుకైనా మంచిదని ఆ నెంబర్‌కి ఫోన్ చేస్తే ఎయిర్ హోస్ట్ లిఫ్ట్ చేసింది. హాయ్ సార్ అంటూ ఫోటోలు, వీడియోలు ఎక్కడా పబ్లిష్ చేయొద్దని చెప్పాడు ఆ అమ్మాయికి. మరీ రిక్వెస్ట్ చేశాడు. ఆవిడ సరేనని హామీ ఇచ్చింది. హమ్మయ్య, ఒక పెద్ద గండం తప్పింది అన్నాడు వినిల్. మరి ఇది
మరి ఇది అంది. తన పొట్టపై చెయ్యి పెట్టుకొని వినయ్ వైపు చూస్తూ. అబ్బా! నేను పెద్ద తప్పు చేశాను విజ్జి. మొదటిసారి నా జీవితంలో తొందరపడ్డాను. ఈ రోజుకు బాధపడుతున్నాను. దానికి ఏదైనా ఉపాయం ఉందంటే డాక్టర్‌గా నువ్వే చూడు ప్లీజ్ అన్నాడు. అమ్మో! అలా అబార్షన్ అని నేను చేయించుకోను నీల్ అంది. సరే ఆలోపు పెళ్ళికి ముమ్మరంగా ప్రయత్నం చేద్దాం అన్నాడు. అతనికి చాలా గిల్టీగా ఉంది. పెళ్ళిలోపు ఈ విషయం బయటపడిందంటే అమ్మో! అవ్వో! తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. వినీల్‌కి. తనకు చాలా తలవంపులవుతుంది. వీలు చూసుకొని నేను మా డాడీకి మన విషయం చెప్తాను. మీరేం వర్రీ అవ్వకండి అంది. సవ్యంగానే జరుగుతుంది అంది. ఓకే అన్నాడు మనసులో దేవుడిని తలుచుకుంటూ పెద్ద మొక్కే మొక్కుకున్నాడు. ఇద్దరూ ఫ్లైట్‌లో చిన్ననాటి స్కూల్ కబుర్లు నెమరువేసుకున్నారు. హాయిగా నవ్వుకున్నారు. విజిత వినీల్ చేతిని తన చేతుల్లోకి తీసుకొని అలానే పట్టుకుంది ఫ్లైట్ దిగే వరకు. వినీల్ కాదనలేదు. అలా ఎందుకో విజితకి అర్థమయింది. మనసులో నవ్వుకుంది. ఎయిర్‌పోర్ట్‌కి విజిత వాళ్ళ కారు వచ్చింది. ఇంటికి చేరేటప్పటికి టైం 8 కావస్తోంది. తన బ్రీఫ్ కేస్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళబోయాడు వినిల్. మా ఇంటికి రండి ప్లీజ్. ఇవాళ మా ఇంట్లోనే డిన్నర్ చేద్దురా అంది విజిత. బాగా అలసటగా ఉంది విజి. జస్ట్ పండ్లు తినేసి పడుకుంటాను. బాయ్ చెప్పి లోపలికెళ్ళాడు. స్నానం చేసి ఫ్రూట్స్ తినేసి 9 కల్లా మంచం ఎక్కాడు వినిల్. తన ఆఫీస్ పెండింగ్ పనులు చూద్దామనుకున్నాడు. ఓపిక లేక బాగా నిద్ర వస్తుండడంతో లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు. 10 గంటలకు మొబైల్ మోగుతోంది. ఇప్పుడెవరు చేస్తున్నారు అంటూ మొబైల్ తీసి చూశాడు. విజిత కాల్ చేస్తోంది. ఈ టైంలో ఎందుకు అయ్యుంటుంది అని లిఫ్ట్ చేశాడు నీల్. నువ్వు అర్జెంటుగా మా ఇంటికి రావాలి. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వచ్చారు. డాడీ కంగారుగా ఉన్నారు ప్లీజ్ అంది. వస్తున్నాను విజ్జు కంగారు పడకు. ఏం ఉండదు. నేను చూసుకుంటాను అని చెప్పాడు. డ్రెస్ వేసుకొని పరుగు పరుగున విజిత వాళ్ళింటికి చేరాడు. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ నుంచి ఓ 5 మంది వచ్చారు. ఇంట్లో సోదా చేస్తున్నారు. వెంకటరాజు గారు కంగారుగా ఉన్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ మై